ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి బ్లాగ్స్. ఈరోజు అంతా గెట్ టుగెదర్ ఒక దగ్గర కలిసి ఒక చిన్న సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ సామాన్లన్నీ కబోర్డ్స్లో పైనుంచి తీస్తున్నప్పుడు మాత్రం చాలా వినాల్సి వచ్చిందండి. ఏంటంటే టెంట్ హౌస్ పెట్టినా సరిపోతుంది అన్నట్టుగా అన్నారు. కాకపోతే నాకేంటంటే మన 6 ఫ్యామిలీస్ ఉంటాము, బిగ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, చిన్న చిన్న ఒకేషన్స్ వస్తూ ఉంటాయి అనేసి అప్పుడప్పుడు కొని పెట్టిన ఇవి సామాన్లు ఈ విధంగా ఉన్నాయి. ఏ 100 మెంబర్స్కి ఇంట్లోనే సరిపడా సామాన్లు గ్యాదర్ చేసి పెట్టాను అనమాట. వాటి కోసం అని వీటిని టెంట్ హౌస్లో పెట్టాలి, అది ఇది అని ఇంకా సెంటింగ్స్ పడతా ఉంటాయి. ఇక్కడ మా అత్తమ్మ అండి, ఒకసారి వినండి. ఫోన్ల మీద ఉంటుంది, పని ఎవరు చేస్తున్నారు? ఫోన్ల మీద ఉంటే బాగును. ఏం కోస్తున్నావే? నేను ఇలా వీడియో తీస్తూ ఉంటే ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటావు అది ఇది అని అంటుందండి. అయినా పెద్దగా అది కామనే, తాను అనడము మేము చేయడము రొటీన్ నడుస్తూనే ఉంటుంది. సో గెట్ టుగెదర్ అని చెప్పాను కదండి, వంటలు ఏం మాట్లాడలేదు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి నేను 100 మెంబర్స్కి మాకు మేమే చేసుకుంటామని. అందులో ఇంకా 3 డేస్ హాలిడేస్ కలిసి వచ్చాయి కాబట్టి అందరం ఒక చోట చేరి ఈ విధంగా వండుకొని తింటూ ఉన్నాము. ఇంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సాంబార్ చేద్దామని చెప్పేసి వాళ్ళు కూరగాయలు తరుగుతూ ఉన్నప్పుడు నేను ఈ విధంగా పోపు పెట్టేశాను సాంబార్కి. ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను, తర్వాత ఎండుమిర్చి, ఇందులో పచ్చిమిరపకాయలు, సొరకాయ, మునక్కాయ, క్యారెట్, రాడిష్ అన్నీ కలిపి కట్ చేసి పెట్టారండి. అన్నీ ఒకేసారి వేసేసాను. ఇది స్టవ్ నేను పప్పుకు ఒక 2 kgs పప్పు తీసుకున్నానండి సాంబార్ చేయడానికి. మ్యాక్సిమం 100 మెంబర్స్కి వేరే కర్రీస్ ఉంటాయి కాబట్టి సరిపోతుందన్న ఇంటెన్షన్తో నేను ఈ విధంగా తీసుకున్నాను. వీళ్ళు కొంచెం లావుగా కట్ చేశారని చెప్పేసి మళ్ళీ నేను కొన్ని వాటిని మళ్ళీ చిన్నగా కట్ చేసి పెట్టేశాను. ఈ విధంగా ఇలా అన్నీ వేసేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలాంటి టైంలో టమాటో వేసేసి వీటికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి నేను సాంబార్లో ఆ విధంగా పోపు పెట్టే ముందు. సో ఇక్కడ నేను చెప్పాను కదా 2 kgs పప్పుకి నేను కూరగాయలు అన్నీ మినిమం ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. సొరకాయలు ఒక హాఫ్ కేజీ, మునక్కాడలు ఒక 10, క్యారెట్ ఒక 5, ముల్లంగి ఒక 5 ఆ విధంగా కట్ చేయించాను. ఈ విధంగా ఉప్పు, కారం వీటికి సరిపడా వేసేస్తున్నాను. కారం ఇది ఇంటి కారం, కాస్త నేను సాంబార్లో కొంచెం కారం కూడా వేస్తానండి. అదేంటంటే పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ కారం ఎక్కువగా ఉంటే మనకు అది అవసరం లేదు. నేను ఇక్కడ వాళ్ళ వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చేలోపు మళ్ళీ కొబ్బరి గసాలు చికెన్లోకండి, పల్లీలు నువ్వులు అనేది వంకాయ కర్రీకి. మేము ఓవరాల్గా ఇక్కడ రెసిపీస్ ఏంటంటే వంకాయ కర్రీ, సాంబారు, పెరుగు రాయిత, చికెన్ కర్రీ ఇవి చేద్దామని అనుకున్నాము. మా ప్లాన్లో ఇవి ఉండింది. సో అక్కడ సాంబార్ లోపల కిచెన్లో చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పెద్ద స్టవ్ పెట్టేసి మేము ఇక్కడ రైస్ స్టార్ట్ చేసామండి. ఫస్ట్ రైస్కి మేము 10 kgs పెట్టాలనుకుంటున్నాము. దానికి గాను ఈ విధంగా మేము చేస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసేసారు ఇక్కడ. తర్వాత ఇందులోకి షాజీరా, దాల్చిన చెక్క, లవంగ అవి మసాలాలు వేస్తున్నామండి. ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వేసి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మసాలాలు వేసిన తర్వాత ఇందులోకి ఏంటంటే ఆనియన్స్ వేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు వేశారు. అది ఎందుకు అలా అంటే ఈ మసాలాలు అనేవి తొందరగా మాడిపోతాయి అని చెప్పేసి పచ్చిమిరపకాయలు వేసేసారు. తర్వాత షాజీరా, దాల్చిన చెక్క అలాంటి మసాలాలు వేసిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నారు. ఇక్కడ ఆనియన్స్ లాస్ట్కి వేసి ఫస్ట్ అవి వేస్తే స్మెల్, ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది, రైస్కి చాలా టేస్ట్ తెలుస్తుంది అని అన్నారు. సో ఈ విధంగా కలుపుతూ ఉన్నారు. ఇది 10 kgs కాబట్టి మాకు కలపడం ఇబ్బంది, అంత చేయలేము. అంటే వంట చేయొచ్చు కానీ అది కలపడానికి తిప్పడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ మేము మా కజిన్స్ హెల్ప్ తీసుకున్నామండి. వాళ్ళు కలుపుతూ ఉన్నారు. మేము వేసేటప్పుడు కూడా అదొకటి ఇదొకటి వేస్తూ ఉన్నారు.
సో ఈ విధంగా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇలా కొంచెము మగ్గిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పారండి నాకు. అదేంటంటే ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలంట. సాల్ట్ వేసిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల. అలా వేస్తే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకుండా ఉంటుంది అని చెప్పారు. సో మీకు ఈ టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. నేను అలాగే చేశాను, అది చాలా బాగా కుదిరింది. మీకు కూడా షేర్ చేస్తున్నాను. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు కనుక ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ధన్గరి వ్లాగ్స్. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను ఇచ్చే నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా అప్డేట్లో ఉంటాయి. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దామండి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము. చెప్పాను కదా ఇందాక సాల్ట్ వేసామని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మేము రైస్కి కొలత క్వాంటిటీ మేము ఇక్కడ రైస్ ఏ విధంగా తీసుకున్నామంటే 1:2 రేషియో చొప్పున వేసుకోవాలండి. అలా తీసుకొని రైస్ పక్కన శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నాము. క్యారెట్, బీన్స్, పొటాటో, కావాల్సినప్పుడు బఠానీ కూడా వేసుకోవచ్చండి. అది మన ఇష్టము ఎన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలనేది. మేము ఇక్కడ 100 మెంబర్స్కి అని చెప్పాను కదండి, అందుకని చెప్పేసి వెజిటేబుల్స్ ఎక్కువగా ఏం వేయట్లే. ఓన్లీ బీన్స్, క్యారెట్, పొటాటో మాత్రం మేము ఇక్కడ కరివేపాకు కూడా వేస్తున్నామండి. అది ఆప్షనల్, మీ ఇష్టము. బిర్యానీ ఆకు వేసుకుంటే కరివేపాకు వేసుకోవాల్సిన అవసరం లేదు, అది చూసి వేసుకోవాలి. ఈ విధంగా కలిపి వెజిటేబుల్స్ అన్నీ సాల్ట్ అలా పట్టేటట్టుగా చూసుకున్న తర్వాత వీటిలోకి ఏంటంటే వాటర్ తీసుకోవాలండి. ఇందాక చెప్పాను కదా 1:2 రేషియో. ఏ దాంతో అయితే రైస్ తీసుకుంటున్నామో దానితో ఒక ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మేము అదే విధంగా ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాము. ఇక్కడ వాటర్ వేస్తున్నాం కదా, దానితో మేము 3 ఫుల్ రైస్ తీసుకుంటే 6 వాటర్ వేస్తున్నామండి. ఎందుకంటే చెప్పాను కదా 1:2 అని చెప్పేసి. సో ఇక్కడ వాటర్ వేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వాటర్ మరిగేదాకా ఉంచుకోవాలి, స్టవ్ ఎసురు వచ్చే వరకు. మేము ఇక్కడ రైస్ అయితే ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకుంటున్నామండి. ఎసురు వచ్చేలోపు మొత్తానికి ఈ విధంగా ట్యాప్ కింద వాటర్ శుభ్రం చేసుకొని అందులో వేసేసాము. ఆ క్లిప్ ఒకటి చిన్నది మిస్ అయిపోయింది, అయినా వీడియో చాలా లెంతీగా అవుతుందన్న ఇంటెన్షన్తో నేను కొంచెం ఎడిట్ చేసేసాను. సో ఓవరాల్గా మా రైస్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది. 10 kgs రైస్. అన్నం రెడీ అయ్యేలోపు నేను ఇక్కడ లోపల కిచెన్లో ఇందాక సాంబార్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ కర్రీ చేస్తున్నామండి. అది మా చెల్లి చేస్తుంది. తను చేసే కర్రీస్ చాలా బాగుంటాయి. చెప్పాం కదా ఒక్కొక్కరి చేతితో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది వంట. ఆ విధంగా తను వంకాయ కర్రీ అంటే చాలా బాగా చేస్తుంది, అందుకని చెప్పేసి తనని చేయమని చెప్పాము. సో తన స్టైల్లో ఏ విధంగా చేస్తుంది అనేది నేను కొన్ని క్లిప్పింగ్స్ తీశాను, ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో సేమ్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, షాజీరా, యాలకులు ఇవి వేస్తుందండి. నేను మామూలుగా అయితే ఇవేం వేయను, తాను ఇక్కడ వేస్తుంది. మరి మీలో ఎవరికైనా ఇలా చేసే అలవాటు ఉంటే నాకు చెప్పండి. సో ఇక్కడ తర్వాత ఆనియన్స్ వేస్తుంది. ఆనియన్స్ కాస్త ఎక్కువగానే వేస్తుందండి. మేము వంకాయలు ఏంటంటే 1.5 kg వరకు చేస్తున్నాము కర్రీ. అందులోకి నువ్వులు, పల్లీలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. సో పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసేసి కొంచెం రోస్ట్గా చేస్తుంది. తర్వాత అందులోకి పుదీనా, కరివేపాకు వేసేసింది. ఇలా వేసిన తర్వాత కొంచెము ఆయిల్కి ఈ ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత వీటిల్లోకి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పసుపు వేస్తుందండి. పసుపు కూడా కాస్త కొంచెం ఒక 2 seconds అలా వదిలేసి ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తుంది. ఇదేంటంటే నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టాను, న్యాచురల్గా ఏది ఆర్టిఫిషియల్ ఏం వాడట్లేదు ఇక్కడ. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అది రోస్ట్ అవ్వనివ్వాలండి. తర్వాత అందులోకి మనము వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. వంకాయలు కట్ చేసేటప్పుడు ఏంటంటే సాల్ట్ వాటర్లో కట్ చేసి వేయాలి ముక్కలు. అది అందరికీ తెలిసిన విషయమే ఉండొచ్చు, కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్దామనిపించింది. ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుంది కదా, తెలియని వాళ్ళు, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి అని చెప్పేసి ఈ టిప్ ఎక్కడైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. యాక్చువల్గా మేము ఓన్లీ వంకాయ కర్రీ మాత్రమే చేద్దాం అనుకున్నాము. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ కొంచెం ఒక 2-3 పొటాటోస్ వేయండి బాగుంటుంది అనేసరికి మళ్ళీ ఈ విధంగా అప్పటికప్పుడు కట్ చేసి వేసామండి.
ఇందులోకి మొత్తం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నా బాగుంటుందండి పచ్చికారంతో చేస్తే. కాకపోతే ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము ఇక్కడ ఎర్రకారమే యూజ్ చేస్తున్నాము. ఈ విధంగా కారం పొడి వేసేసి అన్నీ మళ్ళీ ఒకసారి ముక్కలన్నీ కలుపుకొని ఆ విధంగా కాస్త మగ్గనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ధనియాల పొడి వేస్తుందండి తను. ఈ 2 క్లిప్పింగ్స్ మాత్రం నేను వేరే ఫోన్తో షూట్ చేశానండి, అందుకని కొంచెం కలర్ వేరియేట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇందులోకి ఏంటంటే ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసేసి అన్నీ కలిపి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. అంతే, చాలా సింపుల్గా ఈజీగా వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము బయట పెద్ద స్టవ్ పెట్టేసి చికెన్ కర్రీ చేసుకుంటున్నామండి. చికెన్ వచ్చేసి 11 kgs అలా తీసుకున్నాము. అంటే ఒక 1 kg వేస్ట్ వెళ్ళిపోయినా కానీ 10 kgs చికెన్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో 11 kgs చికెన్ తెప్పించాము. ఇక్కడ చికెన్ చేయడానికి ముందుగా షాజీరా, దాల్చిన చెక్క, లవంగ అవన్నీ మసాలాలు వేసేసారండి. తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేశారు. ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేశారండి. నియర్లీ ఒక 1/2 kg అంత కట్ చేసాం మేము ఆనియన్స్ సన్నంగా. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మేము ఏం చేస్తున్నారంటే అంతలోపు చికెన్ శుభ్రం చేసి పెట్టుకున్నాము. తర్వాత ఆనియన్స్ కొంచెము ఒక మగ్గిన తర్వాత వీటిలోకి సాల్ట్ వేసుకోవాలంటండి. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసే ముందు సాల్ట్ వేసుకోవాలని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఏంటంటే పసుపు వేస్తున్నామండి. ఆనియన్స్ కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి పసుపు వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాము. ఇది ఇంట్లోనే చేసి పెట్టాము మేము, గ్రైండ్ చేసి పెట్టాము ఒక 2 days బిఫోర్. నేను ఎలాగో అందరూ వస్తున్నారు కదా అన్న ఇంటెన్షన్తో ఈ చిన్న వర్క్ అనేది ముందే చేసి పెట్టుకుంటానండి నేను. పుదీనా, కొత్తిమీర అలాంటివి తరిగి పెట్టుకోవడము అలాంటివి ఏమైనా ఉంటే ఒకరోజు ముందుగానే తరిగి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దాంతో ఏంటంటే మన పని చాలా సింపుల్గా అయిపోతుంది. లేదంటే ఎక్కువ నాకు స్ట్రెస్ అనిపిస్తుందండి. అందుకని చెప్పేసి నేను ఇలా చిన్న వర్క్స్ ఏమైనా ఆనియన్స్ ఫ్రై చేసే ఉన్నా ముందుగానే ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలా కొన్ని ఆ మాత్రం అయినా మనకు టైం చాలా సేవ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో అలా చేసుకుంటూ ఉంటాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అందులోకి చికెన్ వేస్తున్నామండి. చికెన్ ముందుగానే కడిగి పెట్టుకున్నాము, అయినా కొంచెం వాటర్ ఈ విధంగా వచ్చేస్తుంది. సో చికెన్ అంతా మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, అందుకని తొందరగా చేసేస్తున్నాం మేము ఇక్కడ. నెక్స్ట్ ఒక 5-10 మినిట్స్ ఆగేసి ఈ విధంగా టమాటో వేస్తున్నారు మా వాళ్ళు. టమాటో వేసి మళ్ళీ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేస్తున్నారు. అదేంటి కారం కూడా వేయట్లేదా అని అనుకుంటున్నారేమో. నెక్స్ట్ కారం కూడా వేస్తారండి, కాకపోతే టమాటా వేసిన తర్వాత మా వాళ్ళు కారం వేస్తున్నారు. నేను చేస్తే మాత్రం ఫస్ట్ కారం వేసి తర్వాత టమాటో వేస్తాను. వీళ్ళు కొంచెం ఈ విధంగా చేస్తున్నారు. యాక్చువల్గా ఇది మేమే చేద్దాం అనుకున్నాము, కాకపోతే అంత పెద్దది కలపడానికి మన వల్ల కాదని చెప్పేసి కొంచెం మా కజిన్స్ హెల్ప్ తీసుకున్నానండి నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కారం వేస్తున్నామండి. కారం కూడా ఒకేసారి మనము ఎంత గ్రేవీ చేసుకోవాలనుకుంటున్నాము, తినేవాళ్ళు స్పైసీ తింటారా, ఏ విధంగా తినగలుగుతారు అనేది మనం ఒకసారి ఆలోచించుకొని ఇలా వేసుకోవాలండి. నేను ముందుగా వేసుకున్న కారం పొడి ఏంటంటే అది ఫ్రెష్గా ఇప్పుడు పట్టించింది. తర్వాత వేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కారపొడి, అది కొంచెం కలర్ లైట్గా ఉండింది. ఈ ఇయర్ తీసుకున్నది ఏంటంటే ఫ్రెష్గా ఉండింది, అందుకని చెప్పేసి నేను 2 కలిపి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ధనియాల పొడి వేసానండి. ఇక్కడ ధనియాల పొడి వేసిన తర్వాత కొబ్బరి గసాలు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం ఇందులోకి వేసేస్తున్నాము. చెప్పాను కదండి, చికెన్ మామూలుగా ఓవరాల్గా 20 మినిట్స్లో చికెన్ కర్రీ అనేది అయిపోతుంది. 10 kgs చికెన్ ఇక్కడ 20 మినిట్స్లో అయిపోయిందండి కర్రీ. సో ఇలా ఈ విధంగా కొంచెం కొబ్బరి పొడి వేసేసి, కొబ్బరి గసాల పొడి వేసేసి కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఇక్కడ నేను బౌల్స్ ఏం వాడట్లేదు, ఎక్కువ వంటలు కాబట్టి నేను డైరెక్ట్గా డబ్బాలోంచి తీసి ఈ విధంగా వేస్తున్నాను. సో మేము ఇక్కడ కొంచెం గ్రేవీ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఒక 2 to 3 glasses వాటర్ వేసామండి. 10 kgs చికెన్కి ఓన్లీ 3 glasses వాటర్ మాత్రమే వేసాము. ఇంకా అది సరిపోతుంది అనే ఇంటెన్షన్తో ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది. సో ఫైనల్గా మా చికెన్ కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఏంటంటే కొంచెం గరం మసాలా ఏదైనా వేసేసి కొత్తిమీర వేసి దించేయడమే, అంతేనండి. ఇంకా
యమ్మీ యమ్మీ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. అసలు చూస్తేనే ఎంత ఇలా తినాలి అనిపిస్తుంది, ఆ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మేము అదే స్టవ్ పైన రైస్ చేస్తున్నామండి, వెజిటేబుల్ రైస్. ఇది చికెన్లోకి, వంకాయ కర్రీలోకి, సాంబార్లోకి అన్నిటికీ బాగుంటుంది అన్న ఇంటెన్షన్తో కొన్ని వెజిటేబుల్స్ వేసి వెజిటేబుల్ రైస్ చేద్దాం అనుకున్నాము. దానికని ముందుగా ఇక్కడ షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగలు, యాలకులు అవన్నీ వేసి ఆ తర్వాత నెక్స్ట్ అందులోకి పచ్చిమిరపకాయలు వేసాము. అవి కొంచెం ఇదే వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసామండి. ఫ్రైడ్ రైస్లోకి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోకూడదు. అలా వేసుకుంటే ఏంటంటే రైస్ అనేది స్వీట్ అవుతుంది. సో మామూలుగా మనము ఒక 10 kgs రైస్కి నేను ఒక పెద్ద సైజ్వి ఒక 4 ఆనియన్స్ కట్ చేయించానండి. అవి మాత్రమే వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వెజిటేబుల్స్ వేస్తున్నాము. అన్నీ నేను ఇక్కడ బీన్స్, క్యారెట్, పొటాటో 3 వెజిటేబుల్స్ మాత్రమే వేస్తున్నానండి. యాక్చువల్గా అయితే బఠానీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మాకు ప్రస్తుతానికి అవైలబుల్లో లేదు, అందుకని చెప్పేసి పొటాటో కొంచెం మర్చిపోయామండి. అందులో అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తున్నారు. ఇక్కడ తను వచ్చేసి కరివేపాకు వేస్తుందండి. తర్వాత ఇందులోకి పొటాటోస్ వేసేసాము. సో మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దండి వెజిటేబుల్ రైస్లోకి. మనము అంటే ఇక్కడ చికెన్ కర్రీ ఉంది కాబట్టి వెజిటేబుల్స్ చాలా తక్కువగానే వేసాము. సో ఈ విధంగా అలా వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా వేస్తున్నామండి మేము. ఈ వెజిటేబుల్స్ వేసేటప్పుడు మనము కొంచెం సాల్ట్ కూడా చూసుకోవాలి ఇదే టైంలో, లేదంటే మళ్ళీ మనము వెజిటేబుల్స్కి కూరగాయ ముక్కలకి అనేది సాల్ట్ పట్టదండి రైస్లో వాటర్ డైరెక్ట్గా వేసేస్తే. అందుకని చెప్పేసి సాల్ట్ ఇప్పుడే వేసేసి ఇందులోకి పుదీనా కూడా కొంచెం వేసాము, ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పేసి. ఈ విధంగా ఒకసారి అన్నీ రోస్ట్గా అయ్యాయా లేదా అని చూసుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. మేము ఏ చిన్న అకేషన్లో ఈ విధంగా చేసుకున్న రైస్ అనేది బిందెతో తీసుకుంటామండి. ఆ బిందె అందరికీ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఒక బిందె రైస్ తీసుకుంటే 2 బిందెలు వాటర్ వేసుకుంటాము. అది ఎన్ని రైస్ ఎన్ని కేజెస్ అనేది ముందు ఎస్టిమేషన్ 100 పీపుల్స్కి 200 అనేది చూసుకొని మేము ఆ విధంగా చేసుకుంటాము. మేము ఇక్కడ ఈ వాటర్ వేస్తున్న కంటైనర్లో 3 కంటైనర్స్ ఆఫ్ రైస్ తీసుకున్నామండి. దానికి గాను 6 వాటర్ వేస్తున్నాము. సో వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి. బియ్యం కనుక ముందు కడిగి నానబెట్టి పెట్టుంటే 1:1 వేసుకున్నా సరిపోతుంది. లేదు బియ్యం అప్పటికప్పుడే కడుగుతున్నాము అనుకుంటే 1:2 రేషియోలో వేసుకోవాలండి. మా రైస్ ఫైనల్గా ఈ విధంగా వచ్చేసింది. ఇలాంటి స్టేజ్లో స్టవ్ కాస్త సిమ్లో పెట్టేసుకొని పైన కొత్తిమీర వేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలండి. రైస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఏంటంటే ఇన్ని ఉన్న తర్వాత పెరుగు లేకుంటే బాగుండదండి అస్సలు. పెరుగు అనేది కంపల్సరీ. మేము ఇక్కడ రైతా ప్రిపేర్ చేస్తున్నాము. దానికి గాను 3 లీటర్స్ పెరుగు తెప్పించుకున్నాము. సో ఇంకా ఇంకో 2 లీటర్స్ ప్లెయిన్ పెరుగు సపరేట్గా పెట్టామండి. రైతా తినని వాళ్ళు మామూలుగా ప్లెయిన్ పెరుగు తింటారన్న ఇంటెన్షన్తో పక్కన తీసి పెట్టాము. దానికి గాను మేము ఇక్కడ క్యారెట్, కీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ విధంగా అన్నీ తురిమి పెట్టుకున్నామండి. ఇందులోకి ఏంటంటే ముందుగా ఎప్పుడు రైతా చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అందులో సాల్ట్ ముందుగానే కొంచెం వేసి పెడితే ఆ ముక్కలకి, ఆనియన్స్ ముక్కలకి కానీ పచ్చిమిర్చి, కొత్తిమీర వాటికి కొంచెం సాల్టీగా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందులో రైతాలో ఎప్పుడు ఫంక్షన్స్ అయినా మా దగ్గర మాత్రం ఖచ్చితంగా కీరా వేస్తామండి. అది వేస్తే ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ కీరా లేని వాళ్ళు జీరా పౌడర్ వేయాలండి, ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మేము ప్రస్తుతానికైతే కీరా వేసాము. ఇక్కడ ఓవరాల్గా అన్నీ ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఏంటంటే ఫైనల్గా ఒకసారి మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకొని వేస్తున్నామండి. అంటే మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దాన్ని బట్టి ఒకేసారి సాల్ట్ వేసేసి అందులో కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలండి, అంతే. ఫైనల్గా రైతా కూడా రెడీ అయిపోయిందండి. మేము చేసుకున్న వంటలు ఒకసారి నేను చూపిస్తాను. వైట్ రైస్, వంకాయ కర్రీ, పక్కన మజ్జిగ, అదేనండి రైతా, తర్వాత సాంబారు, ఫ్రైడ్ రైస్, ఇందులోకి చికెన్ కర్రీ ఇందాక చేసాం కదండి అది, సాంబార్. సో ఓవరాల్గా మా ఇంట్లో ఈరోజు చేసుకున్న వెరైటీస్ ఇవేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.